మొన్నే మీరు చూశారు నాసి రకం. మా మద్యం బాబులకి శుభవార్త కూడా నిన్నే చెప్పా. 99 రూపాయలకి నాణ్యమైన మద్యం ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. మొన్నటి వరకు మీరు చూశారు 140 రూపాయలు తాగితే కడుపంతా కూడా మంట, అక్కడి నుంచి హార్ట్ పనిచేయదు, అదే మరి లివర్ పోయింది. దుర్మార్గుల పాలనలో మొనోపులే పెట్టి కడాన పేదవాళ్ల పొట్టగొట్టి ఆరోగ్యంతో ఆడుకుని డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు చేస్తున్నారు. అవి కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. ఆ కార్యక్రమాలను కూడా మనం సద్వినియోగం చేసుకుని ఈరోజు చూస్తే పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారు. అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. ఇంకో పక్క 3 ఇండస్ట్రియల్ టౌన్షిప్ల కోసం 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇంకో పక్క విశాఖపట్నం రైల్వే జోన్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇది కాకుండా 70 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి 6 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు నిన్న కూడా కేంద్రం ఒకటి అనౌన్స్ చేశారు. 1 నేషన్ 1 ఎలక్షన్. మన దగ్గర ఒకే ఎలక్షన్ ఉంది. ఎందుకంటే ఒకేసారి ఎన్నికలు అయిపోవాలి. ఎన్నికలు అయిన తర్వాత 24 గంటలు ఈ పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం, వీలైనంత వరకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ నిన్న మొన్న పార్టీ ఓడిపోయి చిత్తుగా ఓడిస్తే కూడా బుద్ధి లేకుండా ఇంకా అజ్జేలేదు ఇజ్జేలేదు పేపర్లు వేస్తారు. మొదటి 6 నెలల్లో ఒక్క పని చేయగలిగారా మీరు? ఏమీ చేయలే. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అందరూ ఉన్నారు. ఇప్పుడే హనుమాన్కైతే నేను కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వచ్చాను. మీరందరూ కూడా ఆనందపడ్డారు. ఎందుకంటే మా ఊర్లో హనుమంతుడి గారికి హనుమాన్కైతే కొబ్బరికాయ కొట్టారని. మనందరికీ ఏ మతస్థులకి ఆ మతస్థం పైన విశ్వాసం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? ఉందంటే చేలు పైకెత్తండి. ముస్లింల మతం పైన అభిమానం ఉంది. ఒక పద్ధతులు ఉన్నాయి. క్రిస్టియన్స్కు ఉన్నాయి, హిందువులకు ఉన్నాయి. ఉన్నాయా లేదా మీకు? ఉన్నప్పుడు నేను అడుగుతున్నా, మీరు దేవుడికి పెడితే పవిత్రంగా దేవుడికి పెడతారా? మసీదుకు పోతే పవిత్రంగా మసీదుకు పోతారా? లేకుంటే ఇష్టానుసారంగా చేస్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రత దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా? తిరుమలకు పోయారా? ప్రసాదం తిన్నారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగా లేదన్న వాళ్ళు చేలిపైకి ఎత్తండి. భోజనాలు కూడా బాగాలేవు, దర్శనాలు కూడా బాగాలేవు.
కొండకు పోవడం మానేశారు. ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు, కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఒకే మాట చెప్పి పంపించాను, మళ్ళీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేలిపైకెత్తండి. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు, మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా సిరకు నెయ్యి తీసుకొచ్చి, కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడానికి నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. నంగనాచిగా మాట్లాడుతున్నారు. ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్. నేను పేరు చెప్పను, నేను పేరు చెప్పడం నాకు కరెక్ట్ కాదు. మొన్నే మీరు చూశారు, వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడమేరు గండ్లు పెట్టేశారు. బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు, అక్రమంగా ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు, ఇళ్లు కట్టేశారు. మొత్తం నాకు 10 రోజులు పట్టింది. 6 లక్షల మంది బాధపడ్డారు. ఆ సమయంలో 3 బోట్లు వదిలిపెట్టారు కృష్ణా నదికి. 11,50,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లలో బోట్లు వస్తే ఎంత స్పీడ్ లో పోయి కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే, అక్కడంతా కూడా పోయి డ్యామును కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలమ్స్ని దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. అదే గాని కాలమును గాని కొట్టుంటే ప్రాజెక్టే కొట్టుకోబోయే పరిస్థితి వచ్చేది. అంటే ఇలాంటి నేరస్తులు ఇప్పుడు అంటున్నారు నాకేం తెలియదని. బాబాయిని చంపి ఏం చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చెప్పారు? గుండెపోటని చెప్పారా లేదా? తర్వాత తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పాడా లేదా? నేరస్తులు చేసే నేరాలు వేరే వాళ్ళ పైన వేయడం వీళ్ళకి అలవాటైపోయింది. అందుకే నేను చెప్పా మా పోలీసులకు కూడా, పోలీసులు జాగ్రత్తగా ఉండండి. ఈసారి నేరాలు చేస్తే మాత్రం మక్కలిరగొట్టాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకుంటున్నారు మీరు, రాజకీయ ముసుగులో ఘోరాలు చేయాలనుకుంటున్నారు మీరు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? ఒక అమ్మాయి బాంబేలో ఉంటే ఒక యాక్ట్రెస్ ని ఇష్టానుసారంగా తీసుకొచ్చి మీకు సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి ఈరోజు మీ ఇష్ట ప్రకారం మళ్ళా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాట్లాడతారా? చట్టాన్ని ఎవరైనా సరే అతిక్రమించి చేతుల్లోకి తీసుకుంటే కబద్దార్ గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది. తప్పు చేసిన ఎవ్వడిని వదిలిపెట్టనని మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సంఘటనలు నాకు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క 24 గంటలు నాకు మీరే గుర్తుంటారు, ఇంకో పక్క నాకు సవాళ్ల మీద సవాళ్లు ఈ నేరస్తులు. ఏమీ తెలియని ఏటూ మాట్లాడతాడు, నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదంట.